ఇది జానపదం అంటే వాసవి. జంగమయ్య వచ్చాడని జాతరకు వచ్చానమ్మా, ఈరముష్టి వచ్చాడని ఈదిలోకి వచ్చానమ్మా, మైలారులు వచ్చారమ్మా మాటలెన్నో చెప్పారమ్మా, మైలారులు వచ్చారమ్మా మాటలెన్నో చెప్పారమ్మా, ఎవరమంతా ఇన్నానమ్మా, ఎవరమంతా ఇన్నానమ్మా, ఇస్తూ పోయినానమ్మా, నేను ఇస్తూ పోయినానమ్మా. జంగమయ్య వచ్చాడని జాతరకు వచ్చానమ్మా, ఈరముష్టి వచ్చాడని ఈదిలోకి వచ్చానమ్మా. గోదావరి తీరమట పెనుగొండ పట్టణమట, గోదావరి తీరమట పెనుగొండ పట్టణమట, నీవు పుట్టినావట నిజమైన ఇసయమట, నీవు పుట్టినావట నిజమైన ఇసయమట, కోమటోళ్ళ ఇంట కుసుమమ్మ కుసుమ చెట్టుకి, కోమటోళ్ళ ఇంట కుసుమమ్మ కుసుమ చెట్టుకి, కూతురైనావట కూతురైనావట కూతురైనావట, జంగమయ్య వచ్చాడని జాతరకు వచ్చానమ్మా, ఈరముష్టి వచ్చాడని ఈదిలోకి వచ్చానమ్మా. విష్ణువర్ధనుడు కోరి ఎత్తుకెళ్ళిపోతానంటే, విష్ణువర్ధనుడు కోరి ఎత్తుకెళ్ళిపోతానంటే, ఒప్పుకోక నీవు పోయి అగ్గిలోన దూకావట, ఒప్పుకోక నీవు పోయి అగ్గిలోన దూకావట, కుల గౌరవము నిలిపేటి తల్లివట, కుల గౌరవము నిలిపేటి తల్లివట, మా దేవత నీవేనట, మా దేవత నీవే నట, జంగమయ్య వచ్చాడని జాతరకు వచ్చానమ్మా, ఈరముష్టి వచ్చాడని ఈదిలోకి వచ్చానమ్మా. మైలారులంత గుడి నీకు గుడిని కట్టారట, మైలారులంత గుడి నీకు గుడిని కట్టారట, గంగ కావిళ్ళోనంతా కాశీ గంగ పోసారట, గంగ కావిళ్ళోనంతా కాశీ గంగ పోసారట, కుమార క్షేత్రమయ్యిందట, కుమార క్షేత్రమయ్యిందట, కొంగు బంగారైనదట, కొంగు బంగారైనదట, జంగమయ్య వచ్చాడని జాతరకు వచ్చానమ్మా, ఈరముష్టి వచ్చాడని ఈదిలోకి వచ్చానమ్మా, మైలారులు వచ్చారమ్మా మాటలెన్నో చెప్పారమ్మా, మైలారులు వచ్చారమ్మా మాటలెన్నో చెప్పారమ్మా, ఎవరమంతా ఇన్నానమ్మా, ఇస్తూ పోయినానమ్మా, ఇస్తూ పోయినానమ్మా, నేను ఇస్తూ పోయినానమ్మా. యాక్చువల్గా ఇందులో జంగమయ్య వచ్చాడని అంటే జంగమయ్యలు మరి ఈశ్వరుడికి మరి అమ్మవారికి ఇదంతా కూడా జంగమయ్య వాళ్ళ తాలూకా ఇది ఉంటుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువ, మీకు తెలిసిందే. అయితే జంగమయ్య వచ్చాడని అక్కడ పెట్టుకున్నాను. ఈరముష్టి అంటే వీళ్ళు ఇప్పటికీ మా కన్నవారింట్లో మాకు తెలుసు, వీరముష్టి వాళ్ళని వస్తారు. వాళ్ళు సంవత్సరంకి ఒక ఊరికి వచ్చి అంటే ఒక నెల రోజులు ఉంటారన్నమాట. ఒక నెల రోజులు ఉండి అందరిళ్ళల్లో భోంచేస్తారు. వాళ్ళకి మంచి మర్యాదలు కూడా చేస్తారు. వీళ్ళు బట్టలు ఇస్తారు, అది ఇస్తారు. వీరముష్టి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ అమ్మవారికి సంబంధించిన వాళ్ళు మాట. వాళ్ళు వస్తే అమ్మవారు వచ్చినట్టే వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చి మాకు చిన్నప్పుడు ఎన్నో కథలు కూడా చెప్పేవారు అన్నమాట. దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చాలా చాలా కథలు చెప్పేవారు వాళ్ళు. అయితే తర్వాత మైలారులు వచ్చారమ్మా అన్నాను. మైలారులు అంటే ఈవిడ పోయాక, అంటే మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆహుతి అయిపోయాక ఆమె కోసం గుడి కట్టారన్నమాట. ఆమె కోసం గుడి కట్టి ఆమెని ప్రతిష్ఠించారు. తర్వాత వీళ్ళు గంగకావిళ్ళోళ్ళు వచ్చి ఆవిడికి అభిషేకాలు చేశారన్నమాట. ఇదంతా కూడా ఇందులో రావాలని ఈ అంటే జానపదంలో రాస్తే ఇది బాగుంటుందని ఇలాగ జానపదం నాకు అనిపించింది, రాశాను. బాగుందో లేదో చెప్పండి, కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం మన వయస్సులో అయినా సరే.